హలో ఫ్రెండ్స్, లెడ్జర్ ఏంటి, లెడ్జర్లోకి పోస్టింగ్ ఎలా, జర్నల్ ఎంట్రీస్ని లెడ్జర్లోకి ఎలా పోస్ట్ చేయాలి, వాటిని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. సో ఈరోజు క్లాస్ మనకి జర్నల్ ఎంట్రీస్ గురించి విన్నాం, లెడ్జర్ గురించి కూడా ఆల్రెడీ విన్నాం. బట్ వన్స్ అగైన్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఆన్ జర్నల్ ఎంట్రీస్ని లెడ్జర్లోకి ఎలా పోస్ట్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. సపోజ్ ఇక్కడ మనం ఒక ట్రాన్సాక్షన్ తీసుకుందాము. సపోజ్ ఇక్కడ 2025 June 1st, 2025 June 1st, Rajesh commenced business with cash, commenced business with cash 2 lakh rupees, with cash 2 lakh rupees, bank 3 lakh rupees, machinery 2 lakh rupees, నెక్స్ట్ ఒక 10వ తేదీ, ఒక 10th, సేల్స్ 2 lakh rupees, 20,000 rupees, సేల్స్ 20,000 rupees. నెక్స్ట్ 15th, received cash from Ganesh 10,000 rupees. నెక్స్ట్ ఒక 25th paid rent 5,500 rupees. నెక్స్ట్ 30th purchased on credit ఇది ఒక 17,000 rupees. పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ 17,000 rupees. సో మనం ఒక 1 2 3 4 5 ఎంట్రీస్ తీసుకుందాం. ఆల్రెడీ మనం జనరల్ ఎంట్రీస్ రాసాము. సో ఈ రోజు మళ్ళీ మనం ఒక జనరల్ ఎంట్రీ ఇక్కడ రాద్దాము. సో జనరల్ ఎంట్రీ రాయాలంటే డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్ ఉండాలి. మీరు లైన్స్ వేసే రాయండి. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. ఇక్కడ నాకు లైన్ వేసేంత స్పేస్ లేదు, మీరైతే ఖచ్చితంగా లైన్ వేసి రాయండి. ఓకే, ఇప్పుడు ఇది ప్రాబ్లం మనకు. సో ఈ ప్రాబ్లంలో ఇక్కడ డేట్ కాలంలో ఏం చేయాలి? 2025 June 1st. సో ఇక్కడ వాట్ కమ్స్ ఇన్ ఆల్రెడీ మనం అనుకున్నాం. ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఓనర్ ని మనం తీసుకోము. ఓనర్ పక్కన ఉంటాడు, ట్రాన్సాక్షన్స్ అన్ని మనం రాసుకుంటాము. వాట్ కమ్స్ ఇన్ ఇస్ డెబిట్. బిజినెస్. ఇది బిజినెస్ చేసేటప్పుడు ఏం వస్తా ఉంది మనకి? వాట్ కమింగ్ హియర్? క్యాష్ వస్తా ఉంది, బ్యాంక్ వస్తా ఉంది, మెషినరీ వస్తా ఉంది. ఈ 3 వస్తా ఉన్నాయి. క్యాష్, బ్యాంక్, మిషనరీ ఈ 3 మనకు వస్తా ఉన్నాయి. వాట్ కమ్స్ ఇన్ ఈస్ డెబిట్. మూడింటిని డెబిట్ చేయండి. ఎంట్రీ ఏమొస్తుంది? క్యాష్ అకౌంట్ డెటార్, బ్యాంక్ అకౌంట్ డెటార్, మెషినరీ అకౌంట్ డెటార్. 3 వస్తున్నాయి, 3 డెబిట్ చేయండి. క్యాష్ అకౌంట్ డెటార్, బ్యాంక్ అకౌంట్ డెటార్, మెషినరీ అకౌంట్ డెటార్. 2 ఎవరు? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మనకి ఇస్తా అంటే ఎవరు? రాజేష్ ఇస్తా ఉన్నాడు. రాజేష్ ని మనము ఇక్కడ ఏమీ చెయ్యము. రాజేష్ కి బదులు క్యాపిటల్ అకౌంట్ రాసుకుంటాము. రాజేష్ నేమ్ ఇక్కడ బుక్స్ లో రాదు. ఇతనికి పేరు బదులు మనం క్యాపిటల్ అకౌంట్ అనేది ఇక్కడ రాసుకుంటాం. 2 క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ రాజేష్ క్యాపిటల్ అకౌంట్ అని కూడా రాయొచ్చు. రాజేష్ వేరు, రాజేష్ క్యాపిటల్ అకౌంట్ వేరు. సో ఇక్కడ రాజేష్ క్యాపిటల్ అకౌంట్ అయినా రాయండి, లేదా క్యాపిటల్ అకౌంట్ అయినా రాయండి. క్యాష్ ఎదురుగా 2 lakh rupees, బ్యాంక్ ఎదురుగా 3 lakhs, మెషినరీ ఎదురుగా 2 lakhs, మెషినరీ ఎదురుగా 2 lakhs. టోటల్ క్యాపిటల్ ఎంత? 257. టోటల్ క్యాపిటల్ ఎంత? 7 lakhs తెచ్చాడు.
క్యాపిటల్ ఎదురుగా క్రెడిట్ కాలంలో 7 lakhs వేయండి. క్యాపిటల్ ఎదురుగా 7 lakhs. నేరేషన్ బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్. బీయింగ్ బిజినెస్ మీరు రాయండి, నేను రాయట్లేదు. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ అంతే, ఇంకేం రాయదు. సింపుల్ గా రాసేయండి సరిపోతుంది. ఒక ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ, ఇక్కడికి ఒక ఎంట్రీ. నేరేషన్ అయిపోయిన తర్వాత మీరు కూడా ఒక లైన్ వేసేయండి. ఖచ్చితంగా వేయాల్సిందే, ఖచ్చితంగా వేయాల్సింది. ఇవి కూడా వేయాల్సిందే. డేట్ వేయాలి, పర్టికులర్స్ వేయాలి, ఎల్ఎఫ్ వేయాలి, డెబిట్ కాలం వేయాలి, క్రెడిట్ కాలం వేయాల్సిందే. వేస్తేనే మనకు మార్క్స్ వస్తాయి. ఇట్లా రాసే మార్కులు రావు. మీరు ఇట్లా రాసి అది రఫ్ వర్క్ అనుకుంటారు. సో అది రఫ్ వర్క్ కాదు. మీరు ఫెయిర్ చేసుకోండి. నాకు స్పేస్ సరిపోదు, నేను ఇలా వేస్తున్నా, మీరు మాత్రం కరెక్ట్గా వేసుకోండి. నెక్స్ట్ డేట్ కాలంలో చూడండి 10వ తేదీ. 10వ తేదీ ఏముంది? సేల్స్ ఉన్నాయి. సేల్స్ అంటే ఇవి క్యాష్ సేల్సా క్రెడిట్ సేల్సా? క్రెడిట్ అయితే నేమ్ వస్తుంది. ఏం చెప్పకపోతే క్యాష్ సేల్స్. మనం సేల్ చేసాం, మన గూడ్స్ ని సేల్ చేసాం. సేల్ చేస్తే మనకేం వచ్చింది? క్యాష్ వచ్చింది. వాట్ కమ్స్ ఇన్? క్యాష్. వాట్ కమ్స్ ఇన్? క్యాష్. సేల్ చేసినప్పుడు గూడ్స్ పోతాయి, గూడ్స్ గోస్ అవుట్, క్యాష్ కమ్స్ ఇన్. వాట్ కమ్స్ ఇన్ ఇస్ డెబిట్, వాట్ గోస్ అవుట్ ఇస్ క్రెడిట్. కమ్స్ ఇన్ క్యాష్. సో క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ డెటార్. టూ ఏం పోతా ఉంది? వాట్ గోస్ అవుట్. వాట్ గోస్ అవుట్ ఈస్ క్రెడిట్. సేల్స్ గోస్ అవుట్. సో టు సేల్స్ అకౌంట్. టు సేల్స్ అకౌంట్ ఎంత? 20,000 రూపీస్. డెబిట్ లో 20,000 వేయండి. క్యాష్ కి ఎదురుగా 20,000, సేల్స్ కి ఎదురుగా 20,000. నెరేషన్ రాయండి. ఏం రాశారు? ఏం రాశారు? బీయింగ్ గూడ్స్ సోల్డ్. బీయింగ్ గూడ్స్ సోల్డ్. సేల్స్ అయిపోయినాయి కాబట్టి బీయింగ్ గూడ్స్ సోల్డ్. ఓకే నెక్స్ట్ 15వ తేదీ. 15వ తేదీ మూడో ఎంట్రీ. 15వ తేదీ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ గణేష్. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ గణేష్. క్యాష్ అనేది ఇక్కడ ఏంటి? రియల్ అకౌంట్. గణేష్ పర్సనల్ అకౌంట్. రిసీవ్డ్ క్యాష్. వాట్ కమ్స్ ఇన్? వాట్ కమ్స్ ఇన్? క్యాష్ కమ్స్ ఇన్. ఏం వస్తా ఉంది? క్యాష్ వస్తా ఉంది. వచ్చేదాన్ని డెబిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ డెటార్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మనకి ఎవరు ఇస్తున్నారు? గణేష్ ఈస్ గివింగ్ టు అస్. గణేష్ ఈస్ గివింగ్ టు అస్. మనకు వస్తా ఉంది. టు గణేష్ అకౌంట్. టు గణేష్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. హీఈస్ ద గివర్. హీఈస్ గివింగ్ టు అస్. అతను మనకి క్యాష్ ఇస్తూ ఉన్నాడు. టు గణేష్ అకౌంట్. అమౌంట్ ఎంత? 10,000 రూపీస్ డెబిట్ కాలంలో వేయండి. 10,000 రూపీస్ క్రెడిట్ కాలంలో వేయండి. 10,000 డెబిట్ కాలం, 10,000 క్రెడిట్ కాలం. నెక్స్ట్ 25th పెయిడ్ రెంట్. పెయిడ్ రెంట్. రెంట్ ఏంటి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. రెంట్ పే చేస్తున్నాం అంటే ఏం పే చేస్తున్నాం? క్యాష్ పే చేస్తున్నాం. ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాలి. నామినల్ అకౌంట్. రెంట్ అనేది ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్స్ ప్రిన్సిపల్ ఏంటి? ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ డెబిట్, ఆల్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. ఇప్పుడు రెంట్ అనేది ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. 25th డేట్ 25th. రెంట్ అనేది ఎక్స్పెండిచర్. రెంట్ అకౌంట్. రెంట్ డెబిట్. రెంట్ అకౌంట్ డెటార్. రెంట్ ఈజ్ ఎక్స్పెండిచర్. రెంట్ ని డెబిట్ చేయాలి. 5,500. 5,500. టూ రెంట్ పే చేసినప్పుడు ఏం పోతుంది మన దగ్గర నుంచి? వీఆర్ పేయింగ్ ఇన్ క్యాష్. క్యాష్ రూపంలో పే చేస్తూ ఉన్నాం. సో మనకు క్యాష్ పోతా ఉంది. పోయేదాన్ని క్రెడిట్ చేయాలి. టూ క్యాష్. 5,500. డెబిట్ లో 5,500, క్రెడిట్ లో 5,500. ఎంట్రీ అయిపోతానే లైన్ వేయండి. ఖచ్చితంగా లైన్ వేయాల్సిందే. నెక్స్ట్ పర్చేజ్ ఆన్ క్రెడిట్. పర్చేజ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్. మా ఇది యాడ్ చేసుకోండి. పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ జెడ్. పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ జెడ్. మనం ఇప్పుడు పర్చేస్ చేస్తా ఉన్నాం. ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తూ ఉన్నాము? జెడ్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తూ ఉన్నాము. జెడ్ ఒక పర్సన్ ఇక్కడ. సో మనం పర్చేస్ చేసేటప్పుడు వాట్ కమ్స్ ఇన్? మనకి ఏం వస్తా ఉంది? పర్చేస్ చేసినప్పుడు మనకి గూడ్స్ అనేవి వస్తాయి. పర్చేస్ చేసినప్పుడు మనకి ఏమొస్తాయి? గూడ్స్ అనేవి వస్తాయి. గూడ్స్ అనేది అసెట్ రియల్ అకౌంట్. వాట్ కమ్స్ ఇన్? గూడ్స్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ పర్చేస్. కాబట్టి పర్చేజెస్ ఎప్పుడు డెబిట్ లోనే ఉంటాయి. పర్చేస్ ని డెబిట్ చేస్తాం. 30వ తేదీ పర్చేజ్ అకౌంట్ డెటార్. పర్చేజ్ అకౌంట్ డెటార్. టూ ఎవరు? ఇక్కడ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. జెడ్ అనేవాడు ఉన్నాడు, మనకి ఇచ్చాడు. వాడికి మనం ఇంకా డబ్బులు ఇవ్వలేదు. అరువు మీద తెచ్చాం, అప్పు మీద తెచ్చాం, క్రెడిట్ మీద తెచ్చాం.
సో ఇప్పుడు జెడ్ అనే వాడికి మనం డబ్బులు ఇవ్వాలి నెక్స్ట్ ఫ్యూచర్లో. ఇప్పుడు స్టాక్ మనకి ఇచ్చింది ఎవరు? స్టాక్ మనకు ఇచ్చింది ఎవరు? హూ ఈస్ గివింగ్? జెడ్ ఈస్ గివింగ్. జెడ్ ఈస్ గివింగ్ ద స్టాక్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. జెడ్ ఇచ్చాడు కాబట్టి జెడ్ ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. టు జెడ్ అకౌంట్, టు జెడ్ అకౌంట్ 17,000 రూపీస్. టు జెడ్ అకౌంట్ 17,000 రూపీస్. ఎంట్రీ అయిపోయింది, లైన్ వేసేయండి. సో 1 2 3 4 5 ఎంట్రీస్ రాసాం. ఎన్ని ఎంట్రీస్ రాసాం? 5 ఎంట్రీస్ రాసాము. 5 ఎంట్రీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వీటికి లెడ్జర్ వేయాలి. 5 ఎంట్రీస్ అయిపోయిన తర్వాత లెడ్జర్ వేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ లెడ్జర్ వేయాలి. సో లెడ్జర్ వేయడానికి చూడండి, ఫస్ట్ ఎంట్రీ చాలా డిఫికల్ట్ ఏం కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫికల్ట్ కాకుండా డిఫరెంట్ ఎంట్రీ. ఇక్కడ ఎన్ని అకౌంట్స్ వచ్చాయి అంటే క్యాష్ అకౌంట్ నెంబర్ 1, బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2, మెషినరీకి ఒక అకౌంట్ వేయాలి నెంబర్ 3, క్యాపిటల్కి ఒక అకౌంట్ వేయాలి నెంబర్ 4. ఫస్ట్ ఎంట్రీకి 4 అకౌంట్స్ వేయాలి. 4 అకౌంట్స్ సపరేట్గా వేయాలి. సో అన్నిటికీ వేద్దాం. ఇక్కడ క్యాష్ ఒకసారి వచ్చింది. ఒకసారి ఎంట్రీస్ చూద్దాం ఏమేమి అకౌంట్స్ ఎక్కడెక్కడ వచ్చాయి. క్యాష్ వచ్చింది ఒకసారి. సెకండ్ ఎంట్రీలో క్యాష్ వచ్చింది 2 సార్లు. థర్డ్ ఎంట్రీలో క్యాష్ 3 సార్లు. ఫోర్త్ ఎంట్రీలో క్యాష్ 4 సార్లు వచ్చింది. క్యాష్ 4 టైమ్స్ వచ్చింది. ఓకే, బ్యాంక్ 1 టైం, మెషినరీ 1 టైం, క్యాపిటల్ 1 టైం, సేల్స్ 1 టైం, గణేష్ 1 టైం, రెంట్ 1 టైం, పర్చేజ్ 1 టైం. అన్ని 1 టైం వచ్చినాయి. ఒక క్యాష్ మాత్రము 1 2 3 4 ఎంట్రీస్లో క్యాష్ వచ్చింది. మిగతా అన్ని అకౌంట్స్ సింగిల్ టైం వచ్చాయి ఈ ప్రాబ్లంలో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీలో మాత్రమే 4 అకౌంట్స్ వస్తాయి. ఇంకా ఎన్ని వస్తాయి? క్యాష్ ఇక్కడ ఆల్రెడీ కౌంట్ చేస్తున్నాం, అవసరం లేదు. సేల్స్కి ఒక అకౌంట్ రావాలి, గణేష్కి ఒక అకౌంట్ రావాలి, రెంట్కి ఒక అకౌంట్ రావాలి, పర్చేస్కి ఒక అకౌంట్, జెడ్కి ఒక అకౌంట్. 1 2 3 4 5 6 7 8 9 అకౌంట్స్ వస్తాయి మనకి. టోటల్గా 9 అకౌంట్స్ వస్తాయి. 9 అకౌంట్స్లో మిగతా అకౌంట్స్ అన్ని నార్మల్గా వస్తాయి. ఫస్ట్ ఎంట్రీకి మాత్రం చూడండి ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నామంటే క్యాష్ అకౌంట్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏం తీసుకుంటున్నాం? క్యాష్ అకౌంట్ తీసుకుంటూ ఉన్నాం. క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్. అకౌంట్ ఎప్పుడు టీ షేప్లో ఉంటుంది. అకౌంట్ ఎప్పుడు టీ షేప్లో ఉంటుంది. లెఫ్ట్ మనం చూసేటప్పుడు లెఫ్ట్ని డెబిట్ అంటాం. మనం చూసేటప్పుడు లెఫ్ట్ సైడ్ని డెబిట్ అంటాం, రైట్ సైడ్ని క్రెడిట్ అంటాం. రైట్ సైడ్ని క్రెడిట్ అంటాం. ఇక్కడ డేట్, పర్టికులర్స్, జేఎఫ్ జర్నల్ ఫోలియో టోటల్ రావాలి. మనం లాస్ట్ క్లాస్లో చెప్పాం ఫార్మాట్, ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ ఫార్మాట్ వేయట్లేదు, జస్ట్ చూడండి. నేను మీకు ఐడియా కోసం చూడండి. ఇక్కడ డేట్ వస్తుంది, ఇక్కడ పర్టికులర్స్ వస్తాయి, ఇక్కడ జేఎఫ్ వస్తుంది, ఇక్కడ టోటల్ వస్తుంది. ఇక్కడ డేట్, ఇక్కడ పర్టికులర్స్, ఇక్కడ జేఎఫ్, ఇక్కడ టోటల్ రావాలి. ఈ ఫార్మాట్లో మనకి రావాలి. ప్రెసెంట్ ఇక్కడ నేను లైన్స్ అయితే వేయట్లేదు, మీరైతే 100% కంపల్సరీ వేయండి. లైన్స్ వేయకుండా ఏది రాయొద్దు, ఏది ప్రాక్టీస్ చేయొద్దు. ఓకే, లైన్స్ వేయకుండా ఏది రాయొద్దండి, ఏది ప్రాక్టీస్ చేయొద్దు. సో ఇది క్రెడిట్ సైడ్, ఇది డెబిట్ సైడ్. ఓకే, ఫస్ట్ ఎంట్రీ చూద్దాం. క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ డెటార్. డెటార్ అంటే అకౌంట్ ఏమైంది? క్యాష్ అకౌంట్ డెబిట్ అయ్యింది. క్యాష్ అకౌంట్ డెబిట్ అయ్యింది. సో క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ ఎక్కడ? ఇక్కడ లెఫ్ట్ సైడ్. క్యాష్ అకౌంట్ లెఫ్ట్ సైడ్లో డెబిట్ చేయాలి. దేంతో డెబిట్ చేయాలి? 2. ఈ క్యాష్ అకౌంట్ క్యాపిటల్కే, బ్యాంక్ అకౌంట్ క్యాపిటల్కే, మెషినరీ అకౌంట్ క్యాపిటల్గానే వచ్చినాయి. ఈ 3 కూడా క్యాపిటల్గానే వచ్చినాయి కాబట్టి క్యాపిటల్ని తీసుకుంటాం. సో క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ ఏమైంది? డెబిట్ అయ్యింది. క్యాష్ అకౌంట్ని మనం డెబిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డెటార్ 2. ఇక్కడ డేట్ వేయాలమ్మా, ఖచ్చితంగా మీరు డేట్ వేయండి. 2025 జూన్ 1, 2025 జూన్ 1. 2 ఏం రాయాలి? 2 క్యాపిటల్ అకౌంట్. 2 క్యాపిటల్ అకౌంట్. 2 క్యాపిటల్ అకౌంట్. 2 క్యాపిటల్ అకౌంట్. ఎంత రాయాలి? క్యాపిటల్ ఎదురుగా 7 lakhs ఉంది, అది రాయకూడదు. క్యాపిటల్ ఎదురుగా ఉన్న 7 lakhs 3 ట్రాన్సాక్షన్స్ కలిపితే వచ్చింది కాబట్టి ఓన్లీ క్యాష్ మాత్రము, క్యాష్లోనే ఎంత వచ్చిందో అది మాత్రం తీసుకుంటాం. ఇక్కడ క్యాపిటల్కి ఎదురుగా 7,000 వేయము. ఎంత వేస్తాం? ఓన్లీ 2 lakhs తీసుకోవాలి. ఎందుకు? ఇన్ ద వే ఆఫ్ క్యాష్ వి రిసీవ్డ్ ఓన్లీ 2 lakhs యాజ్ ఏ క్యాపిటల్. సో ఇప్పుడు ఇక్కడ క్యాష్ అకౌంట్ డెటార్ 2 క్యాపిటల్,
2 lakhs, ఓన్లీ 2 lakhs వచ్చింది. సో ఆ 2 lakhs మాత్రం తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ క్యాష్ అయిపోయింది, క్యాష్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. నేను ఇక్కడ ఇంటూ కొడతా ఉన్నా, ఇక్కడ గుర్తు కోసం ఇంటూ కొడతా ఉన్నా. సో క్యాష్ అకౌంట్ డెటార్, దీన్ని ఒక ఇంటూ కొట్టేసాం. ఓకే, నెక్స్ట్ క్యాష్ మాత్రం చేద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో క్యాష్ మాత్రం తీసుకుందాం. నెక్స్ట్ క్యాష్ ఎక్కడ ఉంది? రెండో ఎంట్రీలో క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్. మళ్ళీ క్యాష్ అకౌంట్ ఏమైంది? డెబిట్ అయ్యింది. క్యాష్ అకౌంట్ మళ్ళీ ఏమైంది? ఇక్కడ డెబిట్ అయ్యింది. 2 డెబిట్ ఏమైంది? సేల్స్ కొన్నాము, సారీ అమ్మినాము, సేల్స్ అమ్మినాము. ఎన్నో తేదీ? 10వ తేదీ. క్యాష్ అకౌంట్ డెబిట్ అయింది. మళ్ళీ మనం డెబిట్ సైడ్కి వెళ్ళాలి. క్యాష్ అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి మళ్ళీ డెబిట్ సైడ్కి వెళ్ళాలి. 2 10వ తేదీ, డేట్ కాలంలో డేట్ కంపల్సరీ వేయండి. 2 సేల్స్, 2 ఏమని రాయాలి? 2 సేల్స్ అని రాయాలి. 2 సేల్స్ 20,000 రూపీస్, 2 సేల్స్ 20,000 రూపీస్ రాసాము. ఓకే, రెండో ఎంట్రీ అయిపోయింది. ఇక్కడ ఒక ఇంటూ పెడుతున్నా, ఇది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో కూడా క్యాష్ అకౌంట్ డెటార్ టు గణేష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెటార్ టు గణేష్ అకౌంట్. గణేష్ దగ్గర నుంచి మనకు డబ్బులు వచ్చినాయి, క్యాష్ డెబిట్ అయింది. మళ్ళీ ఏమైంది చూడండి, ఇక్కడ డెబిట్, డెటార్ అంటే డెబిటే అయ్యింది, క్యాష్ అకౌంట్ డెబిట్ అయ్యింది అంటే మనకు వచ్చింది క్యాష్. మళ్ళీ క్యాష్ అకౌంట్ ఏం చేయాలి? డెబిటే చేయాలి. సో మళ్ళీ డెబిట్ సైడ్ వెళ్తాం. 15వ తేదీ 2 ఇటు సైడ్ వచ్చింది కాబట్టి 2 ఏం రాయాలి? గణేష్ అకౌంట్, టు గణేష్ అకౌంట్, టు గణేష్ అకౌంట్. హౌ మచ్? 10,000 రూపీస్. హౌ మచ్? 10,000 రూపీస్. నేను ఇక్కడ ఇంకో ఇంటూ పెట్టేశా, అంటే అయిపోయింది, ఆ ట్రాన్సాక్షన్ చేసేసాం. మీరు ఇంటూ లెంప కొట్టే పనిలా ఒక చుక్కనో ఏదో మీకు అర్థమయ్యేలాగా మీరు ఏదో టిక్ చేసుకోండి గుర్తుండడం కోసం. ఇంటూలు మీరు కొట్టేశారనుకోండి, ఎగ్జామ్లో కూడా మీరే ఇంటూ కొట్టారని ఎగ్జామినర్ కూడా ఇంటూ కొడతాడు. ఇంత పెద్ద ఇంటూలు మీరు కొట్టబాగండి. ఏదో ఒక డాట్ పెట్టుకోండి, ఏదో గుర్తు పెట్టుకోండి. బాగా ప్రాక్టీస్ చేసి ఆ డాట్లు, చుక్కలు, గుర్తులు, ఇంటూలు, టిక్కులు ఏం కూడా అవసరం లేదు. మనకు ప్రాక్టీస్ తగ్గినప్పుడే ఐడెంటిఫికేషన్ కోసం పెడుతూ ఉన్నాం. మీకు కనిపించాలి అనే ఉద్దేశంతో నేను ఇంటూలు పెడతా ఉన్నా. మీరు ఇంటూలు పెట్టబాగండి, జస్ట్ అర్థం చేసుకోండి. ఒక చిన్న డాట్ పెట్టుకోండి. మీకు ఇప్పుడు ప్రాక్టీస్కి అయినా ఒక చిన్న డాట్ పెట్టుకోండి. ఇప్పటి నుంచి మీరు ఇంటూ వేశారనుకోండి, ఎగ్జామ్లో కూడా మీకు ఇంటూనే అలవాటు అవుతుంది. ఎగ్జామినర్ ఏమో ఇంటూ చేశాడేమోలే అనేసి వదిలేస్తాడు. అలా ఎప్పుడు చేయొద్దు. జస్ట్ ఒక టిక్ మార్క్ పెట్టుకోండి, ఒక చుక్క పెట్టుకోండి, ఒక డాట్ పెట్టుకోండి, చిన్న డాష్ పెట్టుకోండి, ఊరికి అట్లా ఒక చిన్న చుక్కలాగా. ఓకే, ఇంటూ కొట్టబాగండి ఎప్పుడు. ఓకే, జస్ట్ నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కోసం చేస్తూ ఉన్నా, మీరు అది రిపీట్ చేయకండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్యాష్ అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది? రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్, రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఇక్కడ 2 క్యాష్ అంటే క్యాష్ ఏమైంది? డెబిట్ అయిందా? ఈసారి కాదు, క్రెడిట్ అయ్యింది. ఇక్కడ 2 క్యాష్ అన్నప్పుడు కిందకి వచ్చింది, పైన డెబిట్ లైన్లో లేదు, క్రెడిట్ లైన్లోకి క్యాష్ వచ్చింది, క్రెడిట్ లైన్లోకి క్యాష్ వచ్చింది. అంటే క్యాష్ అకౌంట్ ఏమైంది? క్రెడిట్ అయ్యింది. మనం ఇప్పుడు క్యాష్ అకౌంట్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. ఎన్నో తేదీ? 25th, డేట్ కంపల్సరీ. సో 2025 జూన్ 25th. బై క్రెడిట్ ఎప్పుడు బైతో స్టార్ట్ అవుతుంది, డెబిట్ ఎప్పుడు 2తో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం. ఇక్కడ బై అంటే ఇక్కడ రెంట్ కట్టాం. రెంట్ బై ఏంటి? బై రెంట్ కట్టాం. బై రెంట్ అకౌంట్ ఎంత? 5,500. ఇంకా లాస్ట్ ఎంట్రీలో క్యాష్ అనేది లేదు. చూడండి, ఇప్పటికీ క్యాష్ అకౌంట్ అయిపోయింది. ఇప్పుడు టోటల్ చేయాలి. ఏది ఎక్కువ ఉందో అది రెండు వైపులా వేసేయాలి. ఆటోమేటిక్గా మనం ఇక్కడ చూడొచ్చు, డెబిట్ ఎక్కువగా ఉంది. ఎంత ఉంది? 2,30,000 రూపీస్ ఉంది. 2,30,000 రూపీస్ ఉంది. సో ఇదే అమౌంట్ని ఇక్కడ కూడా వేసుకోవాలి. 2,30,000 రూపీస్ వెయ్యాలి. 2,30,000 వెయ్యాలి. రెండు వైపులా అదే వెయ్యాలి. ఈ 2,30,000 నుంచి ఈ 5,500 తీసేయాలి. ఇదంతా వచ్చిన డబ్బులు. డెబిట్ మీన్స్ వాట్ కమ్స్ ఇన్, మనకు వచ్చిన డబ్బులు ఇవన్నీ మనకు వచ్చాయి. ఇది మనం ఖర్చు పెట్టాం. క్రెడిట్ అంటే వాట్ గోస్ అవుట్, అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయినాయి. మనం ఖర్చు పెట్టేసాం, మన దగ్గర నుంచి వెళ్ళిపోయినాయి. ఇక మిగిలింది ఎంత అంటే, సపోజ్ మనకు 1,00,000 రూపాయలు వచ్చాయి, 5,000 ఖర్చు పెట్టాం. ఎంత మిగిలింది? 95,000, 95,000 ఉంది. సపోజ్ మనకి 10 లక్షలు వచ్చాయి, మనం 2 లక్షలు ఖర్చు పెట్టాం, 2 లక్షలు ఇచ్చేసాం. ఎంత మిగిలింది? 8 లక్షలు మిగులుతుంది.
సో దాన్ని మనం ఇక్కడ టోటలింగ్ చేస్తాం. ఈ టోటల్ అనేది ఒకటే వేస్తే టోటలింగ్ అంటాం. ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ అంటే ఏంటి? మనకు వచ్చింది ఎక్కువ ఉంది 2,30,000 ఉంది. మనం ఖర్చు పెట్టింది ఎంత? 5,500. క్రెడిట్ మీన్స్ వాట్ గోస్ అవుట్, అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయిండేది 5,500 మాత్రమే వెళ్ళిపోయింది. ఇక మన చేతిలో మిగిలింది ఎంత? ఎంత మిగిలింది చూద్దాం. 2,24,500 2,24,500 రూపీస్ మాత్రం మనకు మిగిలినాయి. 2,24,500 మాత్రం మనకు మిగిలినాయి. ఇప్పుడు దీన్ని ఏమని రాయాలి? ఇది ఎవ్రీ మంత్ లాస్ట్ డేట్ లో మనము అకౌంట్ ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ జూన్ తీసుకున్నాం. జూన్ 30th ఇస్ ద లాస్ట్ డేట్. సో జూన్ 30th ఇస్ ద లాస్ట్ డేట్. బై తోనే స్టార్ట్ అవుతుంది. బై బ్యాలెన్స్ మిగిలింది కదా, మిగిలింది బై బ్యాలెన్స్ మిగిలిపోయింది. మోసుకొని పో, ఎత్తుకొని పో, క్యారీ డౌన్. బ్యాలెన్స్ మోసుకొని పో, తీసుకొని పో, క్యారీ డౌన్. దాన్ని క్యారీ డౌన్, దాన్ని ఏం చేయాలి? కిందికి తీసుకొని రావాలి. అంటే నెక్స్ట్ మంత్ తీసుకెళ్ళాలి. జూన్లో మిగిలిపోయిన డబ్బుల్ని జూలై 1st తీసుకెళ్ళాలి. క్యారీ డౌన్, తీసుకెళ్ళు, క్యారేజ్ చేసుకొని వెళ్ళు. సో క్యారీ డౌన్. సిడి 2,24,500. ఇదే అమౌంట్ని క్రెడిట్లో మిగిలిపోయిన దాన్ని మళ్ళీ తెచ్చి డెబిట్లో వేసుకోవాలి. క్రెడిట్లో మిగిలిన దాన్ని డెబిట్కి తేవాలి. ఇక్కడ జూన్ 30 ఉంది, జూలై 1 వస్తుంది. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఉంది, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వస్తుంది. 2,24,500 2,24,500 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. చూడండి ఇక్కడ జూలై ఫస్ట్ డేట్ జూలై 1 2 ఇక్కడ బై ఉంది, ఇక్కడ 2 డెబిట్లో 2. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కిందికి తేండి, నెక్స్ట్ మంత్ తేండి. బ్రాడ్ డౌన్ కిందికి తేండి. బ్రాడ్ డౌన్ ఎంత? 2,24,500. 2,24,500. ఇప్పుడు టోటల్గా చూడండి, మనకు డెబిట్లో ఉంది అంటే మన దగ్గరికి మనకు వచ్చింది, మనకు రావాల్సింది, మన దగ్గర మిగిలిన డబ్బులు. పోయిన నెల జూన్లో, లాస్ట్ మంత్ జూన్లో మనకు టోటల్గా వచ్చిన క్యాష్ 2,30,000. మనకి వచ్చిన క్యాష్ 2,30,000. మనం ఖర్చు పెట్టింది ఎంత? 5,500. మనకు మిగిలింది ఎంత? 2,24,500. నెక్స్ట్ మంత్కి 2,24,500 ఉంది. ఓకే, ఇప్పుడు క్యాష్ అకౌంట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మనం వేరే అకౌంట్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వేరే అకౌంట్కి. నెక్స్ట్ అకౌంట్ ఏంటి? ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ అయిపోయింది కదా, ఇంటూ కొట్టాం. మీరు ఇంటూ కొట్టాకండి. సెకండ్ అకౌంట్ ఏంటి? ఇక్కడ బ్యాంక్ అకౌంట్. ఇది వేస్తున్నాం ఇప్పుడు. బ్యాంక్ అకౌంట్, BANK బ్యాంక్ అకౌంట్. డెబిట్, క్రెడిట్, డేట్, పర్టికులర్స్, JF టోటల్. డేట్, పర్టికులర్స్, JF టోటల్ రెండు సైడ్ వేయండి. ఓకే, ఇప్పుడు చూడండి 2025 జూన్ 1 బ్యాంక్ అకౌంట్ ఏమైంది? డెటార్ డెబిట్ అయింది. బ్యాంక్ అకౌంట్ డెబిట్ అయింది, డెబిట్ సైడ్ వస్తాం. 2025 జూన్ 1 2 క్యాపిటల్ అకౌంట్. ఈ అకౌంట్లో క్యాపిటల్ అని రాస్తాం, బ్యాంక్ అకౌంట్లో క్యాపిటల్ అని రాస్తాం, మిషనరీ అకౌంట్లో క్యాపిటల్ అనే రాస్తాం. 3 అకౌంట్స్లో క్యాపిటల్ అనే రాసుకోవాలి. క్యాపిటల్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్ ఎంత వస్తుంది? బ్యాంక్ ఎంత ఉంది? 3 lakh రూపీస్. బ్యాంక్ ఎంత ఉంది? 3 lakhs ఉంది. 3 lakhs వేయాలి. ఇంకా ఇక్కడ ఏమైనా బ్యాంక్స్ ఉన్నాయా? ఏం లేవు. సో ఇది ఇంటూ కొట్టేస్తా ఉన్నా. ఒక్కటే ట్రాన్సాక్షన్, టోటల్ ఒకటే ట్రాన్సాక్షన్ లేదు. చిన్న ప్రాబ్లం కదా, ఒక ట్రాన్సాక్షన్ లేవు. ఇంకా టోటల్ ఎంత? 3 lakhs. ఇటు సైడు 3 lakhs. ఇంకా బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎక్కడ తక్కువ ఉందో అక్కడ చేయాలి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ చేయాలి. జూన్ 30th చేయాలి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 3 lakhs. నెక్స్ట్ జూలై 1 కిందికి వచ్చాం. జూలై 1 2 బ్యాలెన్స్ బ్రింగ్ డౌన్ కిందికి తేండి. బ్రింగ్ డౌన్ ఎంత? 3 lakhs. బ్రింగ్ డౌన్ 3 lakhs. సో బ్యాంక్ డెబిట్ లో 3 lakhs అట్లే ఉంది, ఏం ఖర్చు పెట్టలే. బ్యాంకుకు
బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి, దానికి సంబంధించి ఖర్చులు ఏమి మనకు రాలేదు. ఒక్క ట్రాన్సాక్షనే కాబట్టి మనం వేసేసాం. బ్యాంక్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ అకౌంట్ ఏముంది చూడండి, మెషినరీ అకౌంట్. నెక్స్ట్ అకౌంట్ ఏంటి, మెషినరీ అకౌంట్ ఇది. సో మెషినరీ అకౌంట్ సేమ్ డేట్, పర్టికులర్స్, జేఎఫ్, టోటల్ ప్రతి అకౌంట్ పోయాల్సిందే. డెబిట్ క్రెడిట్ పెట్టాల్సిందే, ప్రతి అకౌంట్ పోయాల్సిందే. సో డేట్ 2025 2025 జూన్ ఫస్ట్. మెషినరీ అకౌంట్ డెటార్. మెషినరీ అకౌంట్ ఏమైంది, డెబిట్ అయ్యింది. డెటార్ మెషినరీ అకౌంట్ డెటార్. డెటార్ అంటే డెబిట్. టూ ఏం చేయాలి, క్యాపిటలే వస్తుంది. టు క్యాపిటల్ అకౌంట్. ఎంత, 2 lakh రూపీస్ ఓన్లీ. మెషినరీ ఎంత, 2 lakh రూపీస్ ఓన్లీ. ఆ 2 lakhs మాత్రం తీసుకుంటాం. మెషినరీ ఎంత, 2 lakh రూపీస్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ టోటల్స్ వేయాలి. మళ్ళీ టోటల్స్ వేస్తే ఇక్కడ ఏం లేదు, ఇది ఎక్కువగా ఉంది. ఏది ఎక్కువ ఉంటే అది రెండు వైపులా వేస్తాం. ఇది ఎక్కువ ఉంది, రెండు వైపులా వేస్తాం. 2 lakh రూపీస్. ఇక్కడ ఏం లేదు, జీరో ఉంది. జీరో ఉంటే యాజ్ ఇట్ ఈస్ 2 lakhs జీరో పోతే 2 lakhs వస్తుంది. 2 lakh రూపీస్ బై డేట్ వాల్యూ 30 జూన్ 30 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. జూన్ 30 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. జూలై ఫస్ట్ టు బ్యాలెన్స్ బ్రింగ్ డౌన్. ఈ 2 lakhs ఇక్కడికి అట్లే వచ్చేస్తుంది. ఈ 2 lakhs అట్లే వస్తుంది. చిన్న ప్రాబ్లం కాబట్టి అన్ని మనకి సింగిల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ వస్తే ఎక్కువ, మన క్యాష్ అకౌంట్ వచ్చింది కదా, అట్లా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటే డెబిట్లో అమౌంట్ ఉంటుంది, క్రెడిట్లో కూడా అమౌంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడికి మెషినరీ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ఇది. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ చూద్దాం. క్యాపిటల్ అకౌంట్ డెబిట్ క్రెడిట్. క్యాపిటల్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ ఏమైంది, క్రెడిట్ అయ్యింది. క్రెడిట్ అయ్యింది. దేంతో క్రెడిట్ అయింది, క్యాష్తో, బ్యాంకుతో, మెషినరీ మూడిటితో క్రెడిట్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేయాలి, 2025 క్రెడిట్ సైడ్ 2025 జూన్ ఫస్ట్. ఇక్కడ 2 క్యాపిటల్ ఉంది, ఇక్కడ బైతోనే స్టార్ట్ ఉంది. బై క్యాష్ 2 lakhs. బై క్యాష్ 2 lakhs. బై బ్యాంక్ 3 lakhs. బై 2 lakhs. బై మెషినరీ 2 lakhs. క్యాపిటల్ అకౌంట్ ఒక్కసారే వస్తుంది మోస్ట్లీ. ప్రతి మీకు చిన్న ప్రాబ్లమ్స్లో ఒక్కసారి మాత్రమే క్యాపిటల్ అకౌంట్ వస్తుంది మోస్ట్లీ, ఇంకా అంతకుమించి ఎక్కువ రాదు. ఓకే, కానీ ఒక్కొక్కసారి క్యాపిటల్ అకౌంట్లో సింగిల్ ఎంట్రీ అయితే ఓన్లీ క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ వచ్చేస్తే సింపుల్ ఎంట్రీ. అలా కాదు, క్యాష్ అకౌంట్ డెటార్, బ్యాంక్ అకౌంట్ డెటార్, మెషినరీ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అంటే అకౌంట్స్ పెరుగుతాయి. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ ఎక్కడా లేదు, వేరే ఎక్కడా లేదు. సో ఇప్పుడు టోటల్స్ చేసేస్తాం. టోటల్ ఎంత, 7 lakhs. టోటల్ ఎంత, 7 lakhs. ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది రెండు వైపులా వేస్తాం. ఇది ఎక్కువ ఉంటే అది రెండు వైపులా వేస్తాం. 2 ఎన్నో తేదీ, 30 జూన్ 30 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 7 lakhs. సేమ్ ఇట్ సైడ్ వస్తుంది. జూలై ఫస్ట్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత, 7 lakhs. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ అయిపోయింది. క్యాపిటల్ అకౌంట్కి నేను ఇంటూ పెడుతున్నా, మీరు ఇంటూ పెట్టాకండి. ఓకే, మీరు ఇంటూ వేయదు, జస్ట్ ఏదైనా ఒక డాట్ పెట్టుకోండి అంతే, లేదంటే ఐడెంటిఫై చేసుకోండి ఈజీగా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అకౌంట్ ఏముంది, నెక్స్ట్ ఇక్కడ ఇంటూ కొట్టేసాం. క్యాష్ అంటే అయిపోయింది, చేసేసాం. మిగిలింది సేల్స్ రాయాలి. సో సేల్స్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ సేల్స్ అకౌంట్ ఇక్కడ ఏమైంది, క్రెడిట్ అయ్యింది. సేల్స్ అకౌంట్ ఏమైంది, ఇక్కడ 2 లైన్లో ఉంది అంటే క్రెడిట్ అయ్యింది.
సో ఇక్కడ క్రెడిట్ సైడ్ పోవాలి, ఇది డెబిట్ ఇది క్రెడిట్. డేట్ ఎంత 2025 జూన్ 10 బై ఎవరు ఇక్కడ సేల్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఏమొస్తుంది బై క్యాష్ ఎంత 20,000 రూపీస్. ఇంకా సేల్స్ ఏమైనా ఉన్నాయా లేవు కాబట్టి సేల్స్ అకౌంట్ ఇంటూ కొట్టేసా. ఇప్పుడు ఏం లేవు వాడి టోటల్ చేసేద్దాం. టోటల్ ఏది ఎక్కువ ఉంటే అదే వస్తుంది, ఇక్కడ ఎక్కువ ఉంది ఇదే ఇక్కడ వస్తుంది 20,000 సేమ్ మంత్ ఎండింగ్ జూన్ 30 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 20,000. జూలై ఫస్ట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 20,000 మా ప్రతి అకౌంట్ అయిపోగానే ఇక్కడ చూడండి, ప్రతి అకౌంట్ అయిపోగానే ఇక్కడ ఒక లైన్ ఇలాంటిది వేసేయండి. ప్రతి అకౌంట్కి వేయండి, ఇట్లా ఒక లైన్ వేసేస్తే ఇది ఒక బాక్స్ లాగా ఉండాలి. ఇక్కడ డేట్ ఉండాలి, పర్టికులర్స్ ఉండాలి, జేఎఫ్ ఉండాలి, టోటల్ ఉండాలి. ఒక బాక్స్ లాగా నీట్ అపియరెన్స్ ఉండాలి, నీట్గా ఉండాలి అపియరెన్స్ కూడా, అప్పుడే మార్క్స్ బాగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ సేల్స్ అయిపోయింది, సేల్స్కి ఇంటూ కొట్టేసాం. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ ఉంది, క్యాష్ ఇంటూ అంటే అయిపోయింది, ముందే చేసేసాం. నెక్స్ట్ గణేష్ ఇప్పుడు మనం వేసేది గణేష్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ డేట్ పర్టికులర్స్ జేఎఫ్ టోటల్, అది ఎప్పుడు గుర్తుండాలి. సో ఇప్పుడు గణేష్ అకౌంట్ ఏమైంది, క్యాష్ అకౌంట్ డెటార్ టు గణేష్ అకౌంట్ అంటే అది క్రెడిట్ అయ్యింది. గణేష్ ఏమైంది క్రెడిట్ అయ్యింది. సో ఇప్పుడు గణేష్ అకౌంట్ ఏం చేయాలి క్రెడిట్ చేయాలి. క్రెడిట్ 2025 జూన్ 15 బై గణేష్ బై క్యాష్. గణేష్ అకౌంట్లో గణేష్ అని రాయకూడదు. గణేష్ అకౌంట్లో గణేష్ అని రాస్తే ఏమని అర్థం, ఏం రాదు. మనం చెప్పాను కదా ఎగ్జాంపుల్, సపోజ్ నేను ఎక్స్కి 10,000 ఇచ్చాను, వైకి 10,000 ఇచ్చాను, జెడ్కి 10,000 ఇచ్చాను. అప్పుడు నేను ఏం రాసుకోవాలి ఎక్స్ వై జెడ్ అని రాసుకోవాలి. కానీ 10,000 అని రాసుకుంటే ఎవరికి ఇచ్చాము అలా కాదు. ఎక్స్ 10,000 వై 10,000 జెడ్ 10,000, అప్పుడు ఎక్స్కి 10,000 ఇచ్చా, వైకి 10,000 ఇచ్చా, జెడ్కి 10,000 ఇచ్చా. అలా కాకుండా నేను క్యాషే కదా ఇచ్చాను, క్యాష్ 10,000 అని రాసుకుంటే ఎవరికి ఇచ్చాం తెలీదు. ఓకే, ఇప్పుడు గణేష్ అకౌంట్లో క్యాష్ రాసుకోవాలి. బై క్యాష్ 10,000. ఇంకేమైనా ఉన్నాయా గణేష్వి, ఏం లేవు. ఇక్కడ గణేష్కి ఇంటూ కొట్టా, ఇక్కడ టోటల్ వేసా 10,000 టోటల్ జూన్ 30 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 10,000 జూలై 1 బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000 అయిపోయింది. సింపుల్, ఒక ట్రాన్సాక్షన్ ఒక ఎంట్రీనే కాబట్టి సింపుల్. ఓకే, గణేష్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, గణేష్ అయిపోయింది ఇంటూ కొట్టేసాం. నెక్స్ట్ రెంట్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ డేట్ పర్టికులర్స్ జేఎఫ్ టోటల్. రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ రెంట్ అకౌంట్ డెటార్ డెటార్ అంటే డెబిట్ అయ్యింది. రెంట్ అకౌంట్ని డెబిట్ చేయాలి. డెబిట్ సైడ్ 2025 జూన్ 25 టు క్యాష్ ఎంత 5,500. ఓకే, ఇప్పుడు రెంట్కి ఇంటూ కొడుతున్నా, రెంట్ అకౌంట్ అయిపోయింది, టోటలింగ్ చేయాలి. టోటల్ 5,500. ఈ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి రెండు వైపులు అదే వేస్తాం. జూన్ 30 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 5,500. సేమ్ జూలై 1 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 5,500. అక్కడ ఉన్న బ్యాలెన్స్ ని ఇక్కడికి తెస్తాం. ఓకే, రెంట్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ రెంట్ అయిపోయింది. క్యాష్, ఇక్కడ క్యాష్ ఉంది చూడండి, ఆల్రెడీ అకౌంట్ లో వేసేసాం, క్యాష్ అయిపోయింది. ఇంకా పర్చేస్ జెడ్, ఇంకా రెండు అకౌంట్స్ ఉన్నాయి. పర్చేస్ అకౌంట్ డెటార్, ఇది డెబిట్ సైడ్ ఇది క్రెడిట్ సైడ్. పర్చేస్ అకౌంట్ డెటార్ అంటే డెబిట్ అయింది. ఎవరికి రాయాలి డెబిట్ లో టు
డేట్ వేయాలమ్మా డేట్ 2025 June 30 to Z అకౌంట్ టు Z అకౌంట్ ఎంత Z 17,000 17,000 రూపీస్ 17,000 రూపీస్ టోటల్ 17,000 రూపీస్ 17,000 రూపీస్ సేమ్ డే ఇక్కడ ఏంటి June 30 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 17,000 రూపీస్ July 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 17,000 రూపీస్ ఓకే సింపుల్ సింగిల్ అన్ని సింగిల్ గానే ఉన్నాయి పర్చేస్ అకౌంట్ అయిపోయింది నెక్స్ట్ జెడ్ అకౌంట్ లాస్ట్ పర్చేస్ అకౌంట్ అయిపోయింది మా నెక్స్ట్ లాస్ట్ ఏంటి జెడ్ అకౌంట్ జెడ్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ డేట్ పర్టికులర్స్ జేఎఫ్ టోటల్ జెడ్ ఏమైంది ఇక్కడ క్రెడిట్ అయింది పర్చేస్ అకౌంట్ డేటా 2Z అంటే ఇక్కడ క్రెడిట్ అయింది క్రెడిట్ చేయాలి అకౌంట్ ని క్రెడిట్ చేయాలి బై 2025 June 30 ఇక్కడ June 30 ఉంది కదా ఉండొచ్చు June 30th ట్రాన్సాక్షన్ జరుగుతాయి బ్యాలెన్స్ కూడా June 30th కు చేసుకోవచ్చు బై పర్చేజెస్ అకౌంట్ 17,000 రూపీస్ బై పర్చేజెస్ అకౌంట్ 17,000 రూపీస్ టోటల్ ఈక్వల్ గా రెండు సైడ్ అదే వేస్తాము 17,000 రూపీస్ సో ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేస్తాం 2025 June 30 to balance carry down 17,000 rupees 2025 July 1st by balance brought down 17,000 rupees అకౌంట్ అయిపోగానే లైన్ వేసాను ఓకే ఇవి మనకు ఇవి జనరల్ ఎంట్రీస్ వీటిని మనం లెడ్జర్స్లోకి అకౌంట్స్లోకి మనం పోస్ట్ చేసాము జనరల్ ఎంట్రీస్ని తెచ్చి అకౌంట్స్లో పోస్ట్ చేసాము అన్ని అకౌంట్స్ని కలిపితే లెడ్జర్ అంటాం గ్రూప్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ లెడ్జర్ ఇప్పుడు దీంట్లో ఎన్ని అకౌంట్స్ వచ్చాయి క్యాష్ బ్యాంకు మెషినరీ క్యాపిటల్ 4 5 6 7 8 9 అకౌంట్స్ ఈ 9 అకౌంట్స్ని కలిపితే లెడ్జర్ అని పిలుస్తాము ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్లో 10 రావచ్చు 20 రావచ్చు 30 రావచ్చు ఎన్నైనా అకౌంట్స్ రావచ్చు సో మీరు ప్రాబ్లమ్స్ బాగా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అంత నోటెడ్ అవ్వాలి ఎంట్రీ నోటెడ్ అయిపోవాలి లెడ్జర్ అకౌంట్ కూడా నోటెడ్ అయిపోవాలి ఇప్పుడు పర్చేజెస్ ఉన్నాయి సపోజ్ ఇక్కడ పర్చేజ్ అన్నప్పుడు పర్చేజ్ ఎప్పుడు క్రెడిట్ సైడే వస్తాయి అకౌంట్లో చూడండి పర్చేజ్ అంటే క్రెడిట్లో ఉంటాయి అదే సేల్స్ అంటే డెబిట్కి వచ్చేస్తాయి పర్చేజ్ రిటర్న్స్ డెబిట్కి వచ్చేస్తాయి సేల్స్ రిటర్న్స్ క్రెడిట్లో వెళ్ళిపోతాయి అట్లా కొన్ని మనకు ఉన్నాయి రెగ్యులర్గా వచ్చేవి అవి మనకు నోటెడ్ అవ్వాలి బాగా అంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రాయండి నంబర్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్ రాయండి నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఇది పోస్టింగ్ జనరల్ ఎంట్రీస్ని మనం పోస్టింగ్ చేయడం టోటలింగ్ చేయడము చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి నీట్గా లైన్స్ వేయండి డెబిట్ క్రెడిట్ కంపల్సరీ నోట్ చేయండి మీరు లైన్స్ వేయకుండా వేస్తే మీకు మార్క్స్ రావు నాకు బోర్డ్ సరిపోదు ఎక్స్ప్లెనేషన్కి సరిపోదు కాబట్టి నేను లైన్స్ వేయడం లేదు మీరు ఖచ్చితంగా లైన్స్ వేయాలి లైన్స్ వేసి నీట్గా రాయాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా సబ్జెక్ట్స్ నేను తెస్తాను ఇంకా థియరీ సబ్జెక్ట్స్ కూడా మనం ఫాలో అప్ చేస్తాము కొద్ది రోజుల తర్వాత కామర్స్ థియరీ ఉంటుంది అకౌంటింగ్ థియరీ వేరు కామర్స్ థియరీ వేరు కదా సో కామర్స్ థియరీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అట్ ప్రజెంట్ ఇంటర్మీడియట్ లెవెల్ మనం అకౌంట్స్ చేస్తున్నాము థియరీ కూడా మనం క్లాసెస్ పెడతాము మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని క్లాసెస్ మనం ఫ్రీగానే ఇస్తున్నాము అన్ని క్లాసెస్ మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాము క్లాస్ వైజ్గా మనం క్లాస్ నంబర్ ఇచ్చి మనం అప్లోడ్ చేస్తున్నాము మీకు అర్థం అవ్వాలంటే క్లాస్ నంబర్ వైజ్గా చూసాస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అక్కడక్కడ వీడియో చూడకుండా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ క్లాస్ 2 క్లాస్ 3 అని ఇచ్చాం కదా అట్లా క్లాస్ వైజ్గా మీరు చూసినారనుకోండి ఏ క్లాస్ తర్వాత ఏ క్లాస్ వచ్చింది సబ్జెక్ట్ని ఒక సీక్వెన్స్గా తీసుకొస్తున్నాం మనము అక్కడక్కడ చెప్పేయకుండా ఆ సీక్వెన్స్ కావాలి అంటే మీరు కూడా క్లాస్ చూసేటప్పుడు ఆర్డర్లో చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు అన్ని క్లాసెస్ వస్తాయి ఆ సీక్వెన్స్ ఆర్డర్ ఫాలో అయితే మీకు సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్